రెసిపీ ఏంటంటే పెసలతోని స్వీట్ రెసిపీస్ 2 టైప్స్గా చేసుకుందాం. అవి ఏంటో నేను ఇవి ముందుగా ఉడకబెట్టుకొని కుక్కర్లో వేసి అవి ఎలా చేయాలా అని చూపిస్తాను. మనం చాలామంది పూర్ణం బూరెలు వేసుకుంటాం కదా, అలాగే ఈ పెసరలతో కూడా మనం బూరెలు వేసుకోవచ్చు, అలాగే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు, చాలా విధాలుగా చేసుకోవచ్చు. నా ఛానల్లోకి వెళ్తే పెసరలతో చేసిన రెసిపీస్ అన్నీ చాలా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఇవి నేను కుక్కర్లో వేసి 2 విజిల్స్ వేయించుకొని ఇవి నైట్ నానబెట్టాను. మార్నింగ్ కల్లా మనకి ఇలా నానుతాయి కదా, మనం పెసరట్లకి ఎలా నానబెట్టుకుంటాం అలాగే. ఈ పెసర బూరెలు అన్నవి చాలామంది కార్తీక పౌర్ణమి అప్పుడు, నోములప్పుడు అలా వేసుకుంటారు. మనం ఏదైనా స్వీట్ తినేటప్పుడు కూడా దోశల బ్యాటర్ ఇంట్లో రెడీగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఉడకబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఈ పెసలతో చేసుకున్న ఐటమ్స్ మనకి ఇమ్యూనిటీ చాలా ఉంటుంది అనమాట. ఇవి ఉడకబెట్టుకొని అది స్వీట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం పెసలను కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటా ఉన్నాం కదా, చల్లారిన తర్వాత మూత తీసుకొని చూసారు కదా, ఇవి ఇలా చక్కగా ఉడుకున్నాయి. వీటిని మనం మెత్తగా ఇలాగా మ్యాచ్ చేసుకుంటే గరిటతో కానీ, మనం పప్పు మెదుపుకుంటాం కదా పప్పు గుద్దని, దాంతో కానీ ఇలా వీటిని మెత్తగా చేసుకొని అప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకొని మనం శనగపప్పు పూర్ణం ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఒక కప్పు ఈ పెసలకి 1/4 కప్పు బెల్లం వేసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోద్ది. ఇట్లా మెత్తగా చేసుకొని అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని బెల్లం మీద వేసుకొని పూర్ణం కింద రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, పెసలు మెత్తగా మదుపుకొని తర్వాత నేను ఇలా బెల్లం వేసి ఇలా దగ్గరగా తయారు చేసుకుంటున్నాను. మనం పూర్ణానికి ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఇలా మొత్తం పెసలు లేకుండా, గింజలు లేకుండా ఇలా మెత్తగా దగ్గరగా అయ్యి గట్టిగా అయ్యి మనకు మధ్యలోని పూర్ణం చుట్టుకుంటానికి వీలుగా ఉండేలా చూసుకొని, అలాగే స్వీట్ మనకు సరిపోయినంత మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది దగ్గరగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం బూరెలు ఎలా వేసుకోవాలో, బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లోపల మనం మైదా పిండి కూడా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి బొబ్బట్లకి. ఇందులో నెయ్యి, నూనె వేసి పలుచగా ఇలా ముద్దలా ఉండేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ లోపల నానుతుంది. అది చల్లారేటప్పటికి మనం రెడీ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాం. ఇలాగా చిన్న చిన్న పూర్ణాల కింద తయారు చేసుకున్నాను. పెసరపిండిని మనకి దోశల పిండి ఉంటుంది కదా, ఇలా టిఫిన్ రుబ్బుకున్నప్పుడు దోశల పిండి కానీ తీసుకుంటే మనం ఇలా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇలా బ్యాటర్లో ముంచి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని మీడియం మంటలో చక్కగా వేయించుకోవాలి. మన పాన్కి ఎన్ని పడితే అన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవడం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఆయిల్లోంచి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి వేస్ట్ ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది. ఇలా తీసేసుకొని మిగతా కూడా ఇలాగే వేసుకోవాలి. వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం. అలాగే ఒక కవర్ మీద మనం మైదా కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చేసుకొని, ఇది మెత్తగా ఉంటేనే బొబ్బట్టుకి బాగుంటుంది, చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ పల్చగా ఇలా మనం ఎంత పలచగా వస్తే అంత పలచగా చేసుకోవాలి. పాన్ మీద నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు బొబ్బట్లు మనం ఇలా చేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా చిన్న మంట మీద బాగా కాల్చుకోవాలి. మనం బొబ్బట్టుని అటు ఇటు తిప్పుకొని ఇలా చక్కగా చపాతీ ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకోవాలి. అప్పుడు మనకి లోపలంతా పూర్ణం అంతా కుక్ అవుతుంది. తినేటప్పుడు మనకి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కాల్చేసుకొని మనం ఒక టిష్యూ పేపర్లో పెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్కటి చేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని బొబ్బట్లు ఇలాగే చేసుకొని
ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మనం ఎంత నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే మనకి అంత రుచిగా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి పిండిలోనే నెయ్యి వేసుకున్నాం, పూర్ణంలోనూ కూడా నెయ్యి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా మనం పెసరతో చేసుకుంటున్నాం కదా, మంచి హెల్తీ ఫుడ్ కూడాను. చూసారుగా ఫ్రెండ్స్, అన్ని బొబ్బట్లు ఇలాగే కాల్చేసుకొని అన్నీ మీకు ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను. మన పెసలతో చేసుకున్న పూరీలు బొబ్బట్లు రెడీ అయిపోయి చూసారు కదా, మనం ఎంత చక్కగా చేసుకున్నామో. ఎప్పుడు ఒకే టైప్లో తినలేం కదా, పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా వాళ్ళకి వెరైటీగా ఉన్నాయని తినాలనిపిస్తుంది. అలాగే మనకి బొబ్బట్టు కూడా ఎంత స్మూత్నెస్గా చూడండి, చక్కగా మధ్యలోని పెసరపిండితో చక్కగా వచ్చింది. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకొని అదే గోధుమ పిండితో చేసుకుంటే మనకి ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. గోధుమ పిండి మన ఆరోగ్యానికి మంచిది, పెసలు కూడా మంచిది కదా. అలా కూడా చేసి మన పిల్లలకి పెడితే మంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెడితే మనకి పెసలుగా తినమంటే వాళ్ళకి మొలకెత్తిచ్చినవి అవి తినమంటే తినరు కదా. అలాంటప్పుడు ఇలా స్నాక్స్ కానీ చేయొచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా మనం వెరైటీగా చేసి పెడితే, ఎప్పుడు రొటీన్గా చేసుకుని బొబ్బట్లు కాకుండా ఇలా వెరైటీ కూడా మార్చుకుని చేసుకుంటే గెస్ట్లు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అనుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కుదిరినప్పుడు కూడా మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకొని టేస్ట్ ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.